వెల్కమ్ టు అన్వి టాక్ షో. స్పోర్ట్స్, పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, హెల్త్, లేదా ఏమైనా క్రైసిస్, ఇలాంటి అన్ని విషయాల గురించి ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను తీసుకొచ్చి వారి ద్వారా మీకు కొత్త విషయాలు తెలియజేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కరోనా బాధ నుంచి ఇంకా ఇండియన్స్ బయటపడలేదు. అప్పుడే ఇంకో వైరస్ దాడి చేసింది. ఆ వైరస్ పేరు PLA, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, అంటే చైనీస్ ఆర్మీ. దీని వైరస్ అని ఎందుకన్నానంటే ఇది ప్రతి సంవత్సరం వచ్చి దాడి చేస్తూనే ఉంటుంది. కాకపోతే 1962లోనే ఇండియా, ఇప్పుడు 2020లోనే ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది. సార్, అది ఏంటి అసలు? ఈ చైనా వార్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? అసలు దీని పూర్వపరాలు ఏంటి? అసలు ఎక్కడ దీని బీజం పడింది? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి, మనకి కొత్త విషయాలు చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు మేజర్ భరత్ సింగిరెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. మేజర్ భరత్ గారు, వెల్కమ్ టు అన్వి టాక్ షో. బిఫోర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద టాపిక్, మనం అసలు చిన్న విషయాలు అంటే చాలామంది సివిలియన్స్కి తెలియని ఉంటాయి ఆర్మీ గురించి, వాటి గురించి. సో ఫస్ట్ అసలు బేసిక్గా మీరు ఆర్మీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు మీ ఆర్మీ కెరీర్? ఓకే, నేను ఐఎమ్ అన్ ex-NDA అండి. ఐ ఫినిష్డ్ మై ఇంటర్మీడియట్ అండ్ దెన్ ఐ జాయిన్డ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అది దట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 91. అండ్ నేను మీరు సాధారణంగా ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ గురించి వింటుంటారు, స్పెషల్ ఫోర్సెస్ చేసిందని. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ ఫోర్సెస్ అండి, ఆఫ్ ది పారాషూట్ రెజిమెంట్. యు వర్ ఇన్ దట్ సర్జికల్ స్ట్రైక్? I was not part of those surgical strikes. దానికంటే ముందు చాలా సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాయి. అంటే మయన్మార్ లేదు, టిపికలీ పాకిస్తాన్లోనే. బట్ అది వీఆర్ నాట్ ఎట్ లిబర్టీ టు డిస్కస్ దెమ్ అండి. సో పాకిస్తాన్లోకి చొరబడము, అక్కడ షార్ట్ ఆపరేషన్స్ చేయడము అక్రాస్ ది బార్డర్, ఇవన్నీ సాధారణమైన విషయాలు. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ ఫోర్సెస్ అండ్ దెన్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ NSG అండి. I led a team of commandos when the parliament was attacked in 2001. ఇప్పుడు నేను వెనక తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది 2001లో నా ఇంత ముసడు అయిపోయినా అని. బట్ యు స్టిల్ లుక్ యంగ్, వెరీ యంగ్. I think that's because we joined the army very young. So and నా work experience largely has been in the JNK only. Okay. Right. So that's what. So I spent, and then I had an accident and I just quit and came, and I do some business these days. ఓకే. అంటే జనరల్గా అంటే ఈవెన్ నాకు కూడా సరిగా తెలియదు, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఆర్మీలో అసలు ర్యాంకింగ్ ఎట్లా ఉంది అంటే ఫస్ట్ బేసిక్ ఏంటి సోల్డియర్ అంటారు కదా, మనం జనరల్ సైనికులు అంటాం మనం, అది ఎక్కడ ర్యాంకింగ్ ఎట్లా ఉంటుంది అనేది? అంటే 2 కార్డర్లు ఉంటాయండి. ఒకటేమో జవాన్ కార్డర్ ఉంటుంది, ఇంకోటేమో ఆఫీసర్ కార్డర్ ఉంటుంది. సో బ్రాడ్గా మీకు కంపేర్ చేయాలంటే మీరు ఒక కానిస్టేబుల్ని ఏదైతే చూస్తారో పోలీస్లో, దాన్ని జవాన్ అంటారు. సో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి వస్తారు. అండ్ వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఉంటాయి, టైం బేస్డ్ ప్రమోషన్స్ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం వాళ్ళు ఒక సుబేదార్ మేజర్ లాగా రిటైర్ అవుతారు. అండ్ ఆఫీసర్ ఎంట్రీ ఏమో ఈజ్ 2 types ఆఫ్ ఎంట్రీ అండి. వన్ ఈజ్ లైక్ అస్, ఇంటర్మీడియట్ తర్వాత వి గో టు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, విచ్ ఈస్ ట్రై ఫోర్సెస్. అందరూ ఉంటారు దాంట్లో, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు ఉంటారు. ఆ తర్వాత దెన్ ఆర్మీ మేము ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్తాం జరుగుతుంది. దెన్ వీ గెట్ కమిషన్డ్ యాజ్ Class 1 గెస్టెడ్ ఆఫీసర్స్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది IPS ఆఫీసర్స్ అండ్ IAS ఆఫీసర్స్, ది ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ఆర్ పొజిషన్డ్ ఎట్ దేర్ లెవెల్. ఓకే, ఈక్వలెంట్ టు IAS అండ్ IPS. కరెక్ట్. సో మా ఫస్ట్ ర్యాంక్ ఈజ్ అ లెఫ్టినెంట్ అండి. దెన్ యూ గో యాజ్ అ లెఫ్టినెంట్ అండ్ అ క్యాప్టెన్, మేజర్, అలా పెరుగుతూ దెన్ యూ బికమ్ యూ జనరల్ ఆల్సో. ఓకే. సార్, మనం అంటే ఈరోజు అనుకున్న టాపిక్ ఈ చైనీస్ అగ్రెషన్ గురించి మాట్లాడితే, ఒకప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా ఉండే దేశం మనం, అంటే ఒక రకంగా మనం వాళ్ళకి ఫస్ట్ వాళ్ళని గుర్తించింది మనం, యాజ్ ఎ కంట్రీ అని ఒప్పుకొని గుర్తించింది మనం. అలాగే UN సీట్ అప్పుడు కానీ చాలాసార్లు వాళ్ళకి మనం అండగా నిలిచాం. అలాంటి చైనా మన మీద ఎందుకు ఇప్పుడు దాడి చేస్తుంది? ఎందుకు ఈ అగ్రెషన్ అసలు? అంటే దీని ముందు ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది? చూడండి, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, ఒక దేశం యొక్క పాలసీ
దేశం యొక్క లీడర్స్ మీద, వాళ్ళకున్న పొలిటికల్ సిస్టమ్ మీద, వాళ్ళకున్న హిస్టరీ పైన, వాళ్ళకున్న వాల్యూస్ పైన, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ పైన నిర్ధారించుంటుంది. సో ఇప్పుడు మీరు చైనాని చూస్తే, చైనా ఫస్ట్ ఎంపరర్ 2000 ఏళ్ళ ముందు చూసుంటే వాళ్ళకి ఉన్న బిలీఫ్ ఏంటంటే వాళ్ళు చాలా సుపీరియర్ రేస్ అని. అండ్ ఇప్పుడు చైనాలో మీరు ఏదైతే ప్రొటెక్షనిస్ట్ టెండెన్సీస్ చూస్తారో, 2000 ఏళ్ల క్రితం వాళ్ళు ఏదైతే గ్రేట్ చైనా వాల్ కట్టారో ఆ వాల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళ మాస్ సైకాలజీ ఎలా ఉంటుందని. ఇవాళ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ సివిలైజేషన్ కాదు అది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు అది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందే ఒక గ్రేట్ వేల్ ఆఫ్ చైనా ఒక 7,000 కిలోమీటర్లు వాళ్ళు కట్టారంటే, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్, బట్ మీకు అక్కడే వాళ్ళ ప్రొటెక్షనిజం, యూనో డిఫెన్సివ్ పోస్చర్ తెలుస్తుంది. ఆ తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళతో ట్రేడ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా, అంటే ఇండియా ఎప్పుడైతే బ్రిటిషర్స్ కింద ఉండనో అప్పుడే బ్రిటిషర్స్ అక్కడ కూడా ఆక్యుపై చేయడానికి వెళ్ళారు ట్రేడ్ పరంగా. అండ్ చైనా వాళ్ళతో మేము పెద్ద గొప్పగా బిహేవ్ చేయలేదు. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే జపాన్ వచ్చి వాళ్ళని ఆక్యుపై చేసుకుందో, వాళ్ళకు బలమైన దెబ్బ, మానసికమైన దెబ్బ, ఇంత పెద్ద సివిలైజేషన్ మాది, ఇంత చిన్న కంట్రీ వచ్చి అసలు మమ్మల్ని ఎలా ఆక్యుపై చేసుకుంది అని. ఆ సెంటిమెంటే కమ్యూనిస్ట్ చైనా పైకి రావడానికి దోహదపడింది. ఆ సెంటిమెంటే వాళ్ళ మొనార్కీని దించి ఇక మనమే చూసుకుందాము అన్న ఒక ఫిలాసఫీకి దారి తీసింది. అంటే దే ఫెల్ట్ దట్ monarchy has failed. ఎస్ రైట్. అండ్ అప్పుడే ఈ కమ్యూనిస్ట్ పెద్దలు ఎవరైతే వచ్చారో మావో నుంచి మిగతా వాళ్ళంతా, దే డిసైడెడ్ దట్ పాస్ట్ గ్లోరీని మనం మళ్ళా తీసుకురావాలి అని. సో వాళ్ళకి పాస్ట్ గ్లోరీ ఈజ్ నాట్ 200 years అండి, వాళ్ళకి మనలాగే పాస్ట్ గ్లోరీ ఈజ్ 2000 years, రైట్. అండ్ మీరు ఇండియాని చూస్తేనేమో, ఇండియా కొంచెం వేరే ఇతర వాల్యూస్ బేస్డ్, కొంచెం వేదాలు, కొంచెం ఋగ్వేదము, కొంచెం మన ప్రధానమంత్రి గారు అన్నట్టు వసుదైక కుటుంబం మంది, అందరూ మన వాళ్ళే అన్నట్టు ఆ ఫిలాసఫీ మంది. కాబట్టి మనకి ఎక్స్పాన్షనిస్ట్ టెండెన్సీ ఏ రోజు లేదు. అవును, ఇప్పుడు ఎవరిని అటాక్ చేయలేదు, మన చక్రవర్తుల్లోనూ లేదు, మన గవర్నమెంట్స్లోనూ లేదు. ఎక్స్పాన్షనిస్ట్ టెండెన్సీ లేదు. ఎందుకంటే మన ఫిలాసఫీలో ఇప్పుడు చూస్తే, మీరు ఫిలాసఫీలో ఎలా ఉంటుందంటే, నువ్వు ఇప్పుడు సంపాదించి ఏం లాభం లేదు, నీకు మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటుంది, పునర్జన్మలో ఉంటుంది. సో అలాంటివి అడ్డం వచ్చినప్పుడు అవి ఫిలాసఫికల్గా కూడా మీకు అడ్డం వస్తాయి. అవి ఎక్స్పాన్షనిస్ట్ టెండెన్సీని ఆపడానికి, రైట్. సో ఇక ఇప్పుడు చైనా దగ్గరికి వస్తే, ఇప్పుడు చైనాని డిస్కస్ చేస్తే, మనం చైనాకి హెల్ప్ చేసామంటే, ఇన్ డిప్లొమసీలో ఒక స్టేట్మెంట్ అంటారండి, దేర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అని. చైనాకి ఒక దేశపరంగా ఒక మిషన్ ఉంది. 2049 వరకు మనం ప్రపంచ ఆతిథ్యం పొందాలి అని, సూపర్మేసీ ఒక మిషన్ ఓరియంటెడ్నెస్ ఉంది. అండ్ చైనాలో పొలిటికల్ సిస్టంలో పైకి వచ్చే వాళ్ళంతా ఆ మిషన్ ఓరియంటెడ్నెస్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారో వాళ్ళే అక్కడ లీడర్లు అవుతారు. అండ్ చైనాకి మానవత్వము, హ్యుమానిటీ, ఫ్రెండ్షిప్ ఇలాంటివి యాజ్ అ వాల్యూ సిస్టమ్ వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళకున్నది ఒకటే, మాకున్న ఆబ్జెక్టివ్ ఇది, మా మిషన్ ఇది, దీనికి ఈ పాలసీ దోహదపడుతుందా లేదా, అడ్డం అయితే దాన్ని ఎలా మనం పక్కకు తీయాలి అని, రైట్. సో అంటే చాలా బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన ఇంట్లో ఉంటే వెనకాల కొన్ని కూరగాయలు మనం వేసుకోవాలి అంటే కొంచెం గడ్డి ఉంటుంది, పిచ్చి మొక్కలు ఉంటాయి. సో ఆ పిచ్చి మొక్కలు అంటే నాకు ఒక ఏమంటారు, ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ
లవ్ టువర్డ్స్ దోస్ వీడ్స్, పీకి పారేస్తాం. రైట్. అంటే అది నా శత్రువు అంటే శత్రువు కూడా కాదు, అసలు దాని మీద నాకు ఏమీ లేదు, అవును, శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు, పిచ్చి మొక్కలు అడ్డంకి తీసేయాలి అంతే, రైట్. సో ఒక ప్యాచ్ తయారు చేసుకుంటాను, వెజిటబుల్ ప్యాచ్, కొంచెం ల్యాండ్ క్లియర్ చేసుకుంటాను, నాకు ఇంకో కూరగాయ మొక్క పెట్టాలని ఉంటే అక్కడికి వెళ్ళి ఆ పిచ్చి మొక్కలను కూడా తీసేస్తాను. అవును. సో చైనా మీరు బిహేవియర్ చూస్తే ఇండియా పరంగా, టిబెట్ పరంగా, తైవాన్ పరంగా, హాంకాంగ్ పరంగా ఎవరిని చూసినా కానీ చైనా గ్రోత్కి అడ్డొచ్చినాయి తీసుకుంటే ఇవి అడ్డొచ్చే పిచ్చి మొక్కలు వాళ్ళు తీసుకుంటూ వెళ్తారు అంతే. నేను మేజర్ గారు ఇంకోటి అబ్జర్వ్ చేశాను, నేను ఈ చైనా కూడా ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ వార్ లాగా రారు, ఎప్పుడు రారు, దొంగచాటుగా వచ్చినట్టు ఏదో రెక్కి నిర్వహించడానికి వచ్చినట్టు వస్తారు, కొంత క్యాప్చర్ చేసుకోవడం, లేదంటే మళ్ళీ టాక్స్లో వాళ్ళకి కావాల్సిన గురించి మాట్లాడుకొని వెళ్ళడం. ఈవెన్ సౌత్ చైనా సీ చూస్తే అక్కడ కూడా స్టార్టింగ్ అయితే ఫిషింగ్ బోట్లు పంపించి ఆ తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్స్ని కట్టి, అంటే ఈ బేసిక్గా వీళ్ళు ఫస్ట్ నుంచి అదే ఉంటుంది, వాళ్ళ పాలసీ అలాగే ఉంటుందండి, వాళ్ళ ప్లానింగ్. ఒక దేశం గురించి ఆలోచించుకోవాలంటే, అంటే ఒక దేశాన్ని అనలైజ్ చేయాలంటే మీరు ఆ దేశంలో ప్రజలు ఏ స్పోర్ట్స్ ఆడతారు చూడాలండి మీరు. ఓకే ఓకే, అండ్ దాంతో మీకు తెలుస్తుంది అంటే ఆ ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనేది తెలుస్తుంది. మీరు అమెరికాని తీసుకోండి, రగ్బీ ఆడతారు. రగ్బీ అంటే ఏంటి? 100 గజాల ఆట, ప్రతి 5 గజాలకు పరిగెత్తుకుంటూ పోవాలి, ఉన్న వాళ్ళంతా బలంగా వెళ్ళాలి. సో ఆడేవాళ్ళందరూ స్థూలకాయస్తులు ఉంటారు, చాలా ఎనర్జీ ఉండాలి, కానీ అచీవ్ చేసేది కేవలం 5 గజాలే అంతే. ఓకే, దాంట్లో పెద్ద స్ట్రాటజీ ఉండదు, బండగా తోసుకుంటూ వెళ్ళాలి, రైట్. అదే మీరు చైనాని చూడండి, చైనీస్ చెక్కర్స్ ఆడతారు. చైనీస్ చెక్కర్స్లో ఒకరినొకరు కొట్టుకోవడము, చంపుకోవడము అనేది ఉండదు, ఓన్లీ స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళాలి. సో ఆలోచన మీద ఎలా డెవలప్ అవుతుంది? ప్రత్యర్థితో క్లాష్ లేకుండా దాటుకుంటూ ఎలా వెళ్ళాలి అనేదే నేర్చుకుంటారు మీరు. ఇంట్రెస్టింగ్. ఓకే, చైనాలో ఇంకో గేమ్ కూడా ఉంది విచ్ ఇస్ అ స్ట్రాటజీ గేమ్. మీరు కొన్ని సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది, ఇట్స్ ఆల్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ పీసెస్ లా ఉంటాయి. ఎస్, ఓకే, అక్కడ కూడా చంపుకోవడం ఉండదు, ఇట్స్ ఓన్లీ స్ట్రాటజీ, ఇట్స్ ఓన్లీ అవతల వాడిని ఎలా దెబ్బ కొట్టాలి, అదే, చంపుకోవడం కొట్టుకోవడం ఉండవు. అమెరికాకి మీరు ఇంకో గేమ్ తీసుకోండి, దట్ ఫేమస్ గేమ్ విచ్ ఇస్ వెల్త్ క్రియేషన్, రైట్. ఏమంటారు తెలుసా మీకు? అని బిజినెస్. ఓకే, దాంట్లో ఏంటి, నలుగురు కూర్చొని ఎన్ని ఇళ్ళు కొనుక్కోవాలి, ఎన్ని ప్లాట్లు కొనుక్కోవాలి, ఇదే ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మీరు ఇప్పుడు ఇండియా తీసుకోండి, క్రికెట్ ఆడతారు, దానికి స్ట్రాటజీ లేదు, దినమంతా కూర్చొని బాగా 11 మంది ఆడుతుంటే 1000 మంది కూర్చొని చూసే గేమ్. సో అంటే మనకి ఆడే కంటే చూడడం గొప్ప, రైట్. సో ఒక సివిలైజేషన్ని మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా ట్యాకిల్ చేస్తారు అనేది చూడాలంటే మీరు వాళ్ళు ఆడే గేమ్స్ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక మనిషి సబ్కాన్షియస్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తను ఏదైతే గత 40 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ డిస్కస్ చేస్తూ వస్తున్నాడో అతడి ఆలోచన పరిమితి అక్కడి వరకే ఉంటుంది. సో అమెరికా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే గన్నులు, ట్యాంకులు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు పెట్టుకొని 5 గజాల కోసం వచ్చేస్తాడు. చైనా అలా కాదు, చాలా ప్లాన్డ్గా అసలు కొట్లాట పెట్టుకోకుండా, రైట్, అవతల మనిషికి అర్థం కూడా కాకుండా ముందుకు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇది అర్థం చేసుకోవాలండి ఫస్ట్ చైనా డీల్ చేయాలండి, రైట్. సో చైనా అందుకోసం ఎప్పుడు ఏది కావాలనుకున్నా కానీ మెల్లిగా ఒక 20 ఏళ్ల ప్రణాళిక వేసుకొని ప్రతి సినారియోను ఎంచుకొని అప్పుడే ముందుకు వస్తారు, లేకపోతే రారు. అండ్ అది మనకు తెలిసి మనం రియాక్ట్ అయ్యేంత లోపల వాళ్ళకి ఏదైతే కావాలో అది చేసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటే ఈ 1962 వార్ ఏదైతే ఉందో వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, అంటే మన మీద మనం టిబెట్కి హెల్ప్ చేసామన్న కోపం, లేకపోతే ఇంకేమైనా వేరే
కోకోన్ కాదండి. ఇప్పుడు మీరు చూస్తే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మన బౌండరీస్ వేరేలాగా ఉండే. టిబెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఉండే. చైనాకి టిబెట్ ఎందుకు అవసరం? చైనాకి టిబెట్ ఈజ్ ద వాటర్ షెడ్. చైనాకి 40% నీళ్లు టిబెత్ హిమాలయాల్లో అక్కడి నుంచి ఒరిజినేట్ అవుతాయి. ఓకే ఓకే రైట్. సో అందుకోసం చైనాకి టిబెట్ మీద కంట్రోల్ ఉండడం అత్యంత అవసరం. ఓకే. ఒక కాలంలో బ్రిటిషర్స్ రానప్పుడు ఉండొచ్చు. అరుణాచల్ ప్రదేశ్, ఈ భూటాను ఇవన్నీ బుద్ధిస్ట్ ఎంటిటీస్గా ఉండేవి. అండ్ వాళ్ళు రాజుల మధ్యలో పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు ఆ కాలంలో. బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ కూడా అటు అటు వచ్చాయి. సింక్రోనస్గా ఉంటాయి టెరిటరీస్. అయితే ఇప్పుడు చైనాకి ఏంటంటే టిబెట్ కావాలి అన్న ఆలోచనకి అది కారణం. మిగతా అంతా మీరు చూడొద్దు, అసలు బేసిక్ రూట్ కాస్ట్ చూడాలి. ఆ తర్వాత 1959లో వాళ్ళు అక్సాయ్ చిన్ కూడా మాది అన్నారు. ఎందుకు అని చూస్తే వాళ్ళకి దారి, టిబెట్కి దారి తయారు చేసుకోవడానికి వాళ్ళకి సిన్జియాంగ్, యార్ఖండ్ ప్రొవిన్స్ అంటారు వెస్టర్న్ చైనాలో, ఇవాళ సిన్జియాంగ్ అంటారు. సిన్జియాంగ్ నుంచి వాళ్ళు రోడ్ వేసుకోవడానికి వాళ్ళకి అక్సాయ్ చిన్ కావాల్సి వచ్చింది. అందుకోసం అక్సాయ్ చిన్ మాది అన్నారు. అది వాళ్ళదా కాదా అసలు అనేది వాళ్ళు ఆలోచించారు. ఇక్కడ నుంచి నాకు రోడ్డు కావాలి అంటే ఓకే దీన్ని కూడా తీసుకుందాం మాది అని చెప్పి. సో దానికోసం ప్లాన్ చేసుకొని వచ్చాయి. కరెక్ట్. అలా వాళ్ళు అక్సాయ్ చిన్ తీసుకున్నారు. రైట్. సో 1962 వార్ ఎందుకైంది అంటే అరుణాచల్లో వాళ్ళు కొంచెం డామినేటింగ్ హైట్స్ కావాల్సిండే. రైట్. ఇటు టిబెట్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి వాళ్ళు ఆ ఏరియాస్ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అంతే. మన వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే తిబెత్తే కదా, మనకు టిబెట్తో అవసరం ఏముంది, తీసుకుంటే తీసుకొనివ్వండి అని వదిలిపెట్టేశాం. కానీ ఒక ఫేమస్ స్టోరీ ఉందండి. ఒక ఒంటెది, ఒక ఒంటె ఓనరు, ఒక టెంట్. సో డెజర్ట్లో ఉన్నప్పుడు ఒక డెజర్ట్ స్టామ్ వస్తే ఒంటె అంటున్నమాట, కళ్ళలో దుమ్బడుతుంది, ఒట్టి కళ్ళు పెట్టుకొని లోపల నువ్వు ఒక్కడివి టెంట్ వేసుకొని ఉంటే ఎట్లా అని. అయ్యో పాపం అని తల పెట్టుకొని వస్తాడు. సో మెల్లిగా ఒంటె మొత్తం టెంట్లోకి వచ్చేసి టెంట్ ఉడిపి. సో ఈ చైనా వైఖరి కూడా అలానే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేది చాలా సాఫ్ట్గా వస్తారు, కానీ మెల్లిగా క్రీపింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఎక్కడ చూసినా క్రీపింగే చేస్తారు వాళ్ళు. ఎక్కడ చూసినా కానీ మనిషిని డిస్టర్బ్ చేయరు, ఫస్ట్ ఏకదాటిగా రారు. సో అది వాళ్ళ స్ట్రాటజీయే అలాంటి స్ట్రాటజీ. అయితే ఇప్పుడు ఈ 1962 వార్ మనం ఓడిపోవడానికి అంటే రియల్గా మన ఆర్మీ స్ట్రెంత్ సరిపోక, లేకపోతే గవర్నమెంట్ పాలసీసా, అసలు ఎందుకు మనం ఓడిపోవాల్సి వచ్చింది? దానికి ఒక్క ఆన్సర్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్రధానమంత్రిగా కూర్చొని ఉంటే 1947 తర్వాత ఇండియాలో సామర్థ్యం తెచ్చుకోవాలి అని ఉంటుంది. రైట్. యూ నీడ్ టు బి సెల్ఫ్ సస్టైన్డ్. సో ప్రాబబ్లీ వీ వేర్ ఫోకసింగ్ మోర్ ఆన్ బిల్డింగ్ ఇంటర్నల్ ఇన్స్టిట్యూషన్స్, యాజ్ నెహ్రూ కాల్డ్ ఇట్ బ్యాక్ దెన్. నేను నెహ్రూ వాదిని కాను. ఐఎమ్ గివింగ్ అ వెరీ బ్యాలెన్స్డ్ వ్యూ హియర్. సో వీ ఫోకస్డ్ ఆన్ వాట్, డబ్బులు ఇన్నే ఉన్నాయి, డబ్బులు ఎక్కువ ఏం లేవు. కొత్తగా ఫామ్ అయిన నాకు అగ్రికల్చర్ పెంచుకోవాలంటే డ్యామ్స్ కావాలి, నాకు బిజినెస్ ట్రేడ్ పెంచుకోవాలంటే, హ్యూమన్ రిసోర్సెస్ పెంచుకోవాలంటే నాకు ఐఐటీలు కావాలి. సో యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ది గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. కాకపోతే కొంచెం నెయివిటీ, ఇన్నోసెన్స్, పక్కన వాడు మనం మంచిగానే ఉన్నాం, మనం పక్కన వాడి మీదకి వెళ్ళట్లేదు కాబట్టి వాడు కూడా అలానే ఉంటాడు అని. ఐ థింక్ దెబ్బతిన్నది అక్కడండి. రైట్. సో మనం ఆర్మీకి పెద్ద ఆర్మీని పటిష్టం చేసుకోలేదు ఆ కాలంలో. అండ్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చైనా వచ్చింది. అండ్ ఆ రోజుల్లో వాళ్ళకి న్యూమరికల్ సుపీరియారిటీ ఉండే, సర్ప్రైజ్ వాళ్ళ దగ్గర ఉండే. ఎందుకంటే ఆర్మీలో యుద్ధంలో గెలవాలంటే అన్నిటికంటే ముందు కావాల్సింది సర్ప్రైజ్. రైట్. మీరు రెడీగా ఉన్నప్పుడు, మీరు నేను దెబ్బ కొడతాను అని తెలిసినప్పుడు నేను మిమ్మల్ని కొట్టను, ఎందుకంటే నాకు కూడా పడుతుంది. రైట్. సో దే హ్యాడ్ ది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ విత్ దెమ్.
they had a numerical superiority with them. They had to win. అదే They had to win. So పోస్ట్ మార్టం చేస్తే రీజన్స్ ఎక్కువగా అనిపిస్తాయండి, అదే రైట్? బట్ 65 again, when there was a war, we were able to give them a we were able to push them back. Even when Pakistan came, we were able to push them back. So 62 was only because we were not prepared. అంటే ఒక ఫారెన్ పాలసీ ప్రకారంగా బార్డర్స్ గట్టిగా పెట్టుకోవాలి, వీడు దొంగద దెబ్బ తీస్తాడు అనే ఆలోచన లేదు. లేదు. సో ఒక రకంగా అది మంచి లెసన్ మనకి ఇండియా, అది మంచి లెసన్. సో దట్ ఆ తర్వాత ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టి. అవునండి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్, లైక్ మళ్ళీ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు, కొంచెంసేపు ఏదో తోస్తుంటూ పోతుంటారు. బట్ ఈ రోజు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఈసారి కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటారు? అది కరెక్ట్ అండి. ఇప్పుడు చైనా ఫస్ట్ మీరు చైనాని చూడాలి, అసలు చైనా ఏం చేస్తోంది అని. ఒక గత 20 సంవత్సరాలుగా ఎప్పటి నుంచి అయితే రష్యా విడిపోయిందో, అమెరికా ఒక యూనిపోలార్ వరల్డ్లో ఒక అన్క్రౌన్డ్ కింగ్ చక్రవర్తిలా ఉన్నారు. ఇవాళ చైనా వాళ్ళ కష్టంతో, గివ్ ద డెవిల్ ఇట్స్ డ్యూ, రైట్? వాళ్ళు కష్టపడ్డారు అండ్ ఒక 40 సంవత్సరాలలోనే వాళ్ళు ఒక వరల్డ్ పవర్ రెడీ అయ్యారు. అండ్ ఇవాళ వాళ్ళు అమెరికాని ప్రథమ స్థానం నుంచి దించే తరుణంలో ఉన్నారు. అయితే ఇది అమెరికాకు పడట్లేదు. చైనాకి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు హాంకాంగ్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు, సంవత్సరం అయిపోతుంది ఆల్రెడీ. తైవాన్ని చాలా కాలంగా కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు, అది కావట్లేదు. అండ్ ఇన్ని రోజులు మీరు అమెరికన్ ప్రెసిడెంట్ని చూస్తే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరు వచ్చినా కానీ తోలు బొమ్మలు మాత్రమే. అంటే ఒక ఒబామా కానివ్వండి, ఆయన ముందు ఇంకెవరన్నా వచ్చినా కానీ తమ ఆలోచన విధానం ఏది ఎన్నడూ లేదు వాళ్ళకి. దే వర్ కంట్రోల్డ్ బై, అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బిజినెసే వాళ్ళని కంట్రోల్ చేసింది, వాళ్ళ డెసిషన్స్ని. చాలా కాలం తర్వాత ట్రంప్ తన ఆలోచన విధానంతో వచ్చాడు, అండ్ ఆయన ఎవరికి విండు, ఎస్పెషలీ అమెరికాలో ఉన్న ట్రేడ్కి విండు, ఎవరికి విండు. అండ్ చాలా పాపులిస్ట్ మెజర్స్తో ముందుకెళ్తున్నాడు ఆయన. అండ్ ఆయనకు అడ్డం ఏది నిల్చుంటే దాన్ని ఆయన తీసి పడేస్తున్నాడు. WHO ఎలా అయితే ఇప్పుడు కట్ చేసేసాడో, UN ఎలా అంటున్నాడో మీరు డబ్బులు తీసుకుంటున్నారో అమెరికాకి ఏం చేయట్లేదని, చైనా మీద ఆంక్షలు విధిస్తున్నాడు, ఇరాన్ మీద ఆంక్షలు విధించాడు. సో ఇప్పుడు ఒక వరల్డ్ని ఒక దేశాన్ని కంట్రోల్ చేయాలంటే, ఆ లీడర్ని కంట్రోల్ చేయాలంటే, ఇంతకుముందు మీరు ట్రేడ్ని కంట్రోల్ చేస్తే మీరు ప్రెసిడెంట్ని కంట్రోల్ చేయగలిగేవారు అమెరికాలో. ఇప్పుడు అలా లేదు. ఈయన ఎవరికి విండు, ట్రంప్, రైట్? సో ఇప్పుడు ట్రేడ్ శాంక్షన్స్ తీసుకొని వస్తున్నాడు. అండ్ వాళ్ళ ట్రేడ్ ఫ్లోట్ కావాలంటే అది పసిఫిక్ సీ నుంచి అన్నా వెళ్ళాలి ట్రేడ్, సౌత్ చైనా సీ నుంచి, పసిఫిక్ సీ నుంచి, పసిఫిక్ ఓషన్ నుంచి, లేకపోతే అది ఇండియన్ ఓషన్ నుంచి మలక్కా స్టేట్స్ నుంచి కావాలి. సౌత్ చైనా నుంచి పోవాలంటే ఇప్పుడు పసిఫిక్ ఫ్లీట్ తెచ్చి ట్రంప్ అడ్డం పెడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చి నిల్చున్నాయి అక్కడ. ఇప్పుడు ఇండియా కూడా ప్రో అమెరికా అయిపోయింది గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా. సో రెండు వైపులా దారి మూసిపోతుంది. కరెక్ట్. అయితే చైనా ఆధిపత్యానికి కారణం ఏంటి? ట్రేడ్, ప్రొడక్షన్, ట్రేడ్. సో వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఒక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని పెట్టుకున్నారు, సిపెక్ అని. సో అక్కడ నుంచి వాళ్ళకి అరేబియన్ సీకి డైరెక్ట్ ఎంట్రీ వచ్చింది. దాని తర్వాత అక్కడ నుంచే కాష్గర్, ఇప్పుడు దట్స్ అ పార్ట్ ఆఫ్ అ లార్జర్ ప్రాజెక్ట్ BRI అని, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ లో మీకు కాష్గర్ రైల్వే లైన్ కూడా ఉంది. కాష్గర్ రైల్వే లైన్ అంటే మీకు మళ్ళీ సిన్చియాన్ నుంచి కాష్గర్ నుండి కిందికి
సెంట్రల్ అమెరికా నుండి యూరోప్ దాకా వెళ్తుంది రైల్వే లైన్. బా ఓకే, ఆ తర్వాత పైప్ లైన్ ఉంది వాళ్ళకి సెంట్రల్ అమెరికా నుంచి, కాస్పియన్ సీ నుండి, రష్యా నుండి ఆయిల్ లైన్లు, గ్యాస్ లైన్, ఈ రెండు వేసుకున్నారు. అంటే చైనా ప్రొడక్షన్ నడవాలంటే, వాళ్ళకి ఎనర్జీ సెక్యూరిటీ కావాలంటే ఈ కారిడార్ ఏదైతే ఉందో, ఈ సిపెక్ కారిడార్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా స్ట్రాటజికలీ ఇంపార్టెంట్. అది నవంబర్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చైనాని చూస్తే, నేను చైనా అయితే నాకు బయటికి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. నేను పసిఫిక్ ఓషన్ నుంచి వెళ్ళగలుగుతాను, నేను అరేబియన్ సీ నుంచి వెళ్ళగలుగుతాను, బే ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్ళగలుగుతాను, లేకపోతే సీపెక్ నుంచి వెళ్ళగలుగుతాను. ఇక్కడ ట్రంప్ బెదిరిస్తున్నాడు, ఇక్కడ ఇండియా బెదిరించే పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ గత సంవత్సరంలో ఏం చేసాం మనం, కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసాం, జేఎన్కేని 3 ముక్కలుగా చేసాం, లద్దాఖ్ని సెంట్రల్ కింద తీసుకున్నాం, రైట్. ఆ తర్వాత ఏదైతే అక్కడ డిబిఓ అనే ప్రాంతం మీరు మళ్ళీ వింటున్నారో, దౌలత్ బేగ్ ఓల్డీ అని, అక్కడ ఒక అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది. దాంట్లో కూడా ల్యాండ్ చేసినట్టు 213లో AN-32 ల్యాండ్ చేసాం మనం. AN-32 చిన్న ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు హెర్క్యులస్ ల్యాండ్ చేసాం. హెర్క్యులస్ ల్యాండ్ చేస్తే అంటే ఏంటి, 6 times కెపాసిటీ పెరిగింది. AN-32 కంటే 6 రెట్లు పెద్దది హెర్క్యులస్, రైట్. సో ఇప్పుడు అగైన్ నన్ను చైనా అనుకోండి, నేను చూస్తున్నాను ఏం జరుగుతుందో. ఈ 3 కట్ అయిపోయి 3వ దారి నేను సేఫ్ అనుకుంటే, ఇక్కడ ఇండియా వచ్చి రోడ్లు వేసేసుకున్నారు, ఎయిర్పోర్ట్ పెద్ద చేసేసుకున్నారు, రైట్. ఇండియన్ ప్రెసెన్స్ పెరిగింది అక్కడ. సో స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది ఇండియా. ఓకే, అంటే ఇప్పుడు నేను ఈ 2 దారులు మూసుకుంటే ఈ దారిని యూజ్ చేసుకుందాము అంటే, ఇప్పుడు ఇండియా వచ్చి ఈ దారి మీద కూడా డామినేషన్ మొదలు పెట్టింది. ఓకే, రైట్. 4వది చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ అగైన్ ఓన్లీ మై రీడింగ్. ఏ రోజైతే లద్దాఖ్ని వీళ్ళు యూనియన్ టెరిటరీ చేశారో, ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఒక రెటారిక్ మొదలుపెట్టారు, పిఓకే కూడా తీసుకుంటాము, మేము జేఎన్కే 372 సార్ట్ అవుట్ చేసాము, పిఓకే కూడా తీసుకుంటాము అని మొదలుపెట్టారు ఒక రెటారిక్. సిపిఈసి 400 కిలోమీటర్లు జేఎన్కేలోంచి పిఓకేలోంచి పోతుంది. ఓకే, సో పాకిస్తాన్ ఇచ్చిన గిఫ్ట్ అది బేసిక్గా చైనాకి. అది వేరే, అది సాక్స్గాము, ఇది ఇంకా పాకిస్తాన్ లోనే ఉంది. కానీ దట్ ఈస్ ఇప్పుడు చైనా చేసిన తప్పు ఏంటంటే, అది డిస్ప్యూటెడ్ టెరిటరీ కాబట్టి అసలు దాంట్లోంచి వాళ్ళు రోడ్ వేసుకోవద్దు. కానీ వాళ్ళు ఒక $60 బిలియన్ ఖర్చు పెట్టేసి రోడ్ వేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ రెటారిక్ మొదలు పెట్టింది, మేము పిఓకే కూడా తీసుకుంటామని, రైట్. అది అయ్యే అవకాశం ఎంతో నాకు తెలియదు, కానీ నా అజంప్షన్లో, సినారియో క్రియేషన్లో నేను చైనాని అయితే నేనేమనుకుంటానంటే, ఈ దుర్మార్గుడు 4 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్ గెలవాలంటే పిఓకే మీద వీడు దాడి చేస్తాడేమో. అవుతుందో కాదో తెలియదు, కానీ సినారియో క్రియేషన్లో మాత్రం అదొక డౌట్ వస్తుంది. సో అలాంటప్పుడు నేను చైనా అయితే నేను 4 ఏళ్ల వరకు ఆగను. నేను ఇవాళ్లే ఆ ఇండియన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ మనం ఏం చేసాము, ఒక కొత్త రోడ్ వేసాము డిబిఓని పెద్దగా చేసాము, ఒక రోడ్ వేసాము, షోక్ రివర్ మీద ఒక బ్రిడ్జ్ కట్టేసాము. కానీ ఇదంతా మన టెరిటరీ, కానీ ఇదంతా నచ్చట్లేదు చైనాకి. ఎందుకంటే మీరు ఇవన్నీ చేస్తే నా కేబిలిటీకి ఇబ్బంది అవుతుంది అని. అందుకోసం ఇప్పుడు నేనేం చేశానంటే, ఐ డిసైడెడ్ ఇది వస్తే నాకు ఫ్యూచర్ డిఫికల్ట్ అవుతుంది, నేను ఇది కానివ్వను. దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్, దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్ దట్ చైనా ఇప్పుడు ఫుల్ ప్రిపరేషన్తో ఆ హైట్స్ డామినేట్ చేయడానికి వచ్చింది. సో ఇప్పుడు చైనా ఎక్కడికైతే ఇంట్రూజన్స్ చేసిందో, ఆ హైట్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తే, డామినేట్ చేస్తే, మనం ఏదైతే రోడ్డు కట్టామో డిబిఓ నుంచి 40 కిలోమీటర్లు పోతే కారకోరం రేంజ్, విచ్ ఇస్ బార్డర్ అగైన్, కారకోరం పాస్, రైట్. సో దే డిసైడెడ్ వీళ్ళు ఈ రోడ్తో ఇక్కడ దాకా డామినేట్ చేయగలుగుతారు సిపిఈసిని, పిఓకేని. నేను ఇప్పుడు ఈ రోడ్ని ఈ హైట్స్ ఆక్యుపై చేస్తే ఈ రోడ్డుని నేను డామినేట్ చేయగలుగుతాను. సో ఇదొక చదరంగంలో
చెస్ పీస్ మూవ్మెంట్ లాగా అదే వి మూవ్డ్ వన్ పీస్. అవును. మనం ఒక పావుని కదిలిచ్చాం, వాళ్ళు ఇంకో పావుని కదిలించారు. రైట్. సో ఇది మనకు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎట్ అ ప్లేస్ ఆఫ్ దేర్ టైమింగ్, ఎట్ అ టైమింగ్ ఆఫ్ దేర్ చాయిస్, ఎట్ అ ప్లేస్ ఆఫ్ దేర్ చాయిస్ దే కెన్ అటాక్ దిస్ రోడ్. సో అందుకోసం మనం వీళ్ళని తప్పకుండా ఇక్కడ నుంచి వెనక్కి జరిపియాలి. సో ఈసారి ఎందుకు ఇంత బలంగా అవుతుంది అని మీ క్వశ్చన్ కి సారీ కొంచెం నేను ప్రొలాంగ్డ్ ఆన్సర్ ఇచ్చాను, బట్ కాంటెక్స్ట్ అర్థం కాకపోతే చిన్న చిన్న పీసులుగా నేను ఆన్సర్ ఇస్తే అది అర్థం కాదండి. సో బేసికలీ ఏంటంటే మెయిన్ మోటివ్ ఇక్కడ జరిగేది ఇక్కడే చూడకుండా మీరు మొత్తం కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటే ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఈసారి ఇంత బలంగా ఎందుకైంది, ఇంత ఎస్కలేట్ ఎందుకు అవుతుంది అంటే దీనికి ఇంత పెద్ద పరమార్థం ఉంది వెనకాల. చాలా మంది అంటే ఇప్పుడు మామూలు జనరల్గా తెలియకుండా ఏం చెప్తారంటే కరోనా వల్ల చైనాని అందరూ దూరం చేశారని కోపం వచ్చింది, ఇట్లాంటి ఏదో స్టోరీలు వస్తుంటాయి. కానీ ఇది చాలా డీటెయిల్గా ఉంది, నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అందరికి ఎందుకు అనేది. సార్ ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మొన్న ఆయన సంతోష్ బాబు గారిని కోల్పోయాం మనం, అలా మొత్తం 20 మంది పోయారు. సో ఇప్పుడు ఇంత కొట్టుకుంటారు కదా, మరి గన్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆయన కాపాడుకోవాలి? దీనికి కూడా దేనికైనా కానీ ఓ హిస్టరీ ఉందండి. సో 1962 వార్ అయిపోయిన తర్వాత అది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు చైనాని చూస్తే మనం క్లెయిమ్ చేసే బార్డర్ అక్సాయ్ చిన్ బార్డర్, వాళ్ళు క్లెయిమ్ చేసే బార్డర్ ఇటువైపు ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో మనం అప్పుడు యుద్ధానికి వెళ్ళాం కాబట్టి ఏదైతే సీజ్ ఫైర్ లైన్ ఉండేనో మనకి 1962లో, ఆ సీజ్ ఫైర్ లైనే మనం డిసైడ్ చేసుకున్నాం, దీన్నే ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అయితే 92 వరకు కూడా 62 నుంచి 92 వరకు కూడా ఎల్ఏసి అంటే ఏంటి అని డిఫైన్ చేసుకోవాలా మనం, ఆ దేశం కానీ మన దేశం కానీ. నువ్వు కూర్చున్న దగ్గర నువ్వు కూర్చో, నేను కూర్చున్న దగ్గర నేను కూర్చుంటాను. 93లో ఒక బైలేటరల్ అగ్రిమెంట్ అయింది, దట్ లెట్ us ఫార్మలీ కాల్ దిస్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని. కానీ దాంట్లో ప్రాబ్లం ఏమైందంటే అది కాంగ్రెస్ టైంలో అయింది, కొన్ని రెఫరెన్సెస్ ఎగిరిపోయాయి దాంట్లోంచి. అది ఎవరి తప్పు అనేది నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని కమెంట్ చేయలేను. కాకపోతే ఎగ్జిస్టింగ్ లైన్స్ అన్నవి ఆ వర్డ్స్ ఎగిరిపోయాయి అగ్రిమెంట్లో. సెకండ్ తప్పు ఏం జరిగిందంటే సరిగ్గా ప్రతి పాయింట్ దాంట్లో కూడా చూపించలేదు. సో ఇప్పుడు అక్కడ బార్డర్లో ఎట్లా అవుతుందంటే అండి, ప్రతి 2 ఏళ్లకి ప్రతి 3 ఏళ్లకి యూనిట్స్ మూవ్ అవుతూ ఉంటాయి ఆ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్లో. సో నేను మీ దగ్గర నుంచి ఛార్జ్ తీసుకుంటే మీరు నాకు చూపిస్తారు ఇది మన ఏరియా, ఆ కొండ, ఈ గుట్ట, ఈ లోయ అని. నేను సరే అని తీసుకుంటాను, ఇక్కడ వరకు నువ్వు కాపాడు అని చెప్పి వెళ్ళిపోతారు. నా కమాండర్ కూడా అదే అంటాడు, అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. చైనా వైపు కూడా అలానే అవుతుంది, రైట్. ఒక్కోసారి ఏమవుతుంది, అటు నుంచి పెట్రోల్ ఇటువైపు వస్తాయి, అప్పుడు మనం చూసి లేదు మా వాడు చెప్పాడు ఇక్కడ వరకు రావాలని, మీరు వెళ్ళిపోండి అని మనం వాళ్ళని తోసేస్తాం. ఇలా సంవత్సరానికి 10 సార్లు అవుతుంటుంది. వీ హ్యావ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 359 రికార్డెడ్ ఇన్కర్షన్స్ లైక్ దట్, రైట్. కానీ ఎప్పుడు కూడా మనం అప్పుడు ఒక పాలసీ ప్రకారంగా ఏం చేసుకున్నామంటే ఇక్కడ ఒరిగేదేం లేదు, తీసుకొని చేసుకునేది లేదు, కాబట్టి బార్డర్ మీటింగ్స్ అయినా కానీ బార్డర్ ఇట్లాంటివి అయినా కానీ లెట్ us మీట్, అటువైపు వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా వెపన్స్ లేకుండా వెళ్ళి కలవాలి. ఎందుకంటే కొంచెం ఏమవుతుందంటే ఆ తోపులాట్లో ఒక్కోసారి కోపం ఎక్కువవుతుంది, రైట్, అగ్రెషన్ ఎక్కువ అవుతుంది, కంట్రోల్ తప్పితే ఇట్ ఎస్కలేట్స్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. అది కాకుండా చేసుకోవాలని. సో ఇప్పుడు కనల్ బాబు లాంటి వాళ్ళు కూడా గత 20 ఏళ్లుగా 1993 నుంచి ఇప్పటి వరకు అంటే 30 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ల నుంచి జరుగుతున్న ఒక ట్రెడిషన్ ఇది. కాబట్టి ఇప్పుడు అండ్ ఒక్క తప్పిదం ఏం జరిగిందంటే, నేను చెప్పాను కదా సంవత్సరానికి 10-20 సార్లు వస్తారు అలా అని. మన వాళ్ళు చేసిన తప్పేమంటే మనం చేస్తున్న మూవ్స్, పాచికలు మనం ఏదైతే కదిలించామో అది చూసుకుంటూ చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది దీనికి అని అంచనా వేయడం మాత్రం మనం మర్చిపోయాము. సో మనం మన వైపు నుంచి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసాము, మన పనిలో మనం బిజీగా ఉన్నాం. కానీ మనం ఇవన్నీ చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు అని కూడా ఆలోచించాలి కదా, ఆ ఆలోచన మనం మర్చిపోయాం.
రైట్. అండ్ కరణ్ బాబు లాంటి వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా 30 ఏళ్ల నుంచి వెపన్స్ లేకుండానే వెళ్ళి మనం నెగోషియేట్ చేసి రెజల్యూషన్ చేసాం కాబట్టి ఈసారి కూడా అలా అవుతుందని భ్రమ. ఈ భ్రమ క్రియేట్ చేయడంలో చైనా ఈజ్ అమేజింగ్. మనం ఎప్పుడైతే భ్రమలో పడతామో అప్పుడే వాడు అసలైన నమ్మితేనే కదా మోసం చేసి. రైట్. సో కరణ్ బాబుతో గారితో జరిగింది కూడా ఆ రోజు అదే. సో వాళ్ళు వచ్చారు వెనక్కి వెళ్ళిపోమన్నారా అని చెప్పడానికి వెళ్ళారు, కానీ దే రియాక్టెడ్ వైలెంట్లీ. రైట్. అండ్ దే వర్ రెడీ. అండ్ వాళ్ళు ఏం చేశారు, కొంచెం తెలివిగా వెపన్స్ కదా వద్దన్నది, వాళ్ళు వేరే వెపన్స్ తయారు చేసుకున్నారు. అంటే గన్ లేకుండా మిగతా వెపన్స్ అని తయారు చేసుకొని రెడీగా ఉన్నారు. అది మనం అంచనా సరిగ్గా వేయలేకపోయాం. ఇది తప్పండి. రైట్. దిస్ ఈస్ అ కార్డినల్ మిస్టేక్. యూ విల్ హియర్ a lot of arguments saying that we killed them, they killed us, and all those things, but I think we forgot. మన సైడ్ నుంచి తప్పు జరిగింది. చైనాని మనం రోడ్లు వేసుకొని, మనం ఎయిర్పోర్ట్ తయారు చేసుకొని, మనం బ్రిడ్జిలు వేసుకొని చైనా దీన్ని చూసుకుంటూ ఊరుకుంటుంది అని అనుకోవడం ఒక భ్రమ. చైనా దీన్ని కౌంటర్ చేయడానికి ఏమీ చెయ్యదు అని అనుకోవడం ఒక భ్రమ. అండ్ మనం ప్రిపేర్డ్ లేకపోవడం, ఇవన్నీ చాలా పెద్ద తప్పులండి. అదే సార్. ఇన్ కేస్ ఇఫ్ దిస్ థింగ్ ఎస్కలేట్స్ అనుకుందాం, ఫుల్ ఫ్లెజ్ వార్ కింద వస్తే వాట్స్ అవర్ పొజిషన్ అండి? ఎట్లా ఉన్నాం మనం ఇప్పుడు? ఐ థింక్ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఈజ్ అ వెరీ ఫార్ ఫెచ్డ్ థింగ్. ఫుల్ ఫ్లెజ్డ్ వార్ అయ్యే అవకాశం చాలా తక్కువ అండి. ఎందుకంటే ఒకటేమో ఎకానమీ నార్మల్గానే ఈ కోవిడ్ లేకుండానే 2019లోనే స్లో అవడం మొదలుపెట్టింది. అది ఇండియాకు కూడా కష్టతరమే, అది చైనాకు కూడా కష్టతరమే. ఇంకా మనకంటే చైనాకి ఎక్కువ కష్టతరం. ఎందుకంటే వాళ్ళది ఇంకా కొంచెం ఇవాల్వ్డ్ ఎకానమీ. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కోవిడ్తో హాంకాంగ్లో ఉన్న అన్రెస్ట్ చూసుకోండి. రైట్. అలాంటివి చూసుకుంటే వాళ్ళ ఫాల్ట్ లైన్స్ మనకంటే కొంచెం పెద్ద ఫాల్ట్ లైన్స్. రైట్. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ని సించియాంగ్ అని చెప్పాను, సించియాంగ్ రీజన్ ఉయిగర్స్ ఉంటారు. ఉయిగర్స్ని వాళ్ళు ఎంత అణచిపెట్టారంటే ఆ ఏరియాలో మీరు ఒక ముస్లింగా పుడితే మీ పేరు మీరు మహమ్మద్ అని పెట్టుకోలేరు. అంటే ఒక రిలీజన్ని లేకుండా చేయాలి అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టి మొత్తం యూత్ అంతా కాన్సన్ట్రేషన్ క్యాంప్లలో పెట్టేస్తున్నారు. రైట్. అండ్ దానికి వాళ్ళకి చాలా పెద్ద ఫోర్స్ అవసరం, సోల్జర్స్ అవసరం. దెన్ నేను చెప్పాను అమెరికాతో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగా. ప్లస్ వాళ్ళు ఎకానమీ మీద ఫోకస్ చేయాలి వాళ్ళు కూడా మనలాగే. కాబట్టి ఒక లోకలైజ్డ్ జియో స్ట్రాటజిక్గా, జియో పొలిటికల్గా ఈ లద్దాఖ్లో ఏమవుతుందో జరుగుతుందో అది చాలా ఇంపార్టెంట్, చాలా క్రిటికల్. కానీ అది ఒక ఫుల్ స్కేల్ వార్గా పెరిగే అవకాశాలు చాలా తక్కువ. రైట్. అంటే కొన్ని గేమ్స్ అవుతాయి. వాళ్ళు కొంచెం అరుణాచల్ ప్రదేశ్లో కొంచెం బలాన్ని మోహరించవచ్చు. రైట్. నేపాల్ని ఇంకా కొంచెం కదిలించవచ్చు. అలాంటివి చేయగలుగుతారు. కానీ లేకపోతే పాకిస్తాన్ని కూడా కొంచెం ఎగవేసి వెస్టర్న్ ఫ్రంట్ మీద కొంచెం ఇంకా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం, అంత మాత్రమే అవుతుందని నేను అనుకుంటాను. అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. ఎస్పెషల్లీ బికాస్ ఇప్పుడు ఇంత ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఎకానమీ కాబట్టి అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇవన్నీ ఈ రోజున ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాయి. రైట్. ఆ ఆపర్చునిటీ దొరికిందంటే వాళ్ళు దాన్ని తప్పకుండా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫర్ ద నెక్స్ట్ 50 years మళ్ళీ ఎకానమీని వాళ్ళు డామినేట్ చేయాలి అంటే చైనాని వాళ్ళు విడదీయాల్సిందే. సో ఇంకొంచెం ఎస్కలేట్ అవుతే ఈ దేశాలన్నీ కలిసి వచ్చి రష్యాని ఎట్లయితే విభజించే చైనాని కూడా విభజించే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి సో మనకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడైతే. కరెక్ట్. రైట్. ఒక్కుమ్మడి అంటే ప్రపంచ దేశాలన్నీ ఒక్కుమ్మడి అయితే మాత్రం చైనాకి చాలా కష్టం. అండ్ వాళ్ళు
ఆ దశకు నేను అన్నాను కదా, చైనా ఎప్పుడు ఒక 10 అడుగులు ముందు ఆలోచించి పనిచేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ సినారియో ఆల్రెడీ వాళ్ళు వేసుకుంటారు. నాకు తెలిసి వీళ్ళు చైనా కూడా ఒక తప్పంచనా వేసింది. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే ఒక దేశంగా గత 50-60 ఏళ్ళుగా కొంచెం ప్రెషర్ పెడితే సర్లే ఎందుకు అంటే మనం సర్దుబాటు చేసుకునే గుణం ఎక్కువ మనకి ఇండియాకి. బట్ ఇప్పుడు ఉన్న మనకి దేశం వేరు, మన పార్లమెంట్లో ఒక్క పార్టీకి ఉన్న పవర్ వేరు, పర్సనాలిటీ వేరు. వాజ్పేయి గారికి అండ్ మోదీ గారికి పర్సనాలిటీలో చాలా తేడాలు ఉన్నాయి, రైట్? సో నాకు తెలిసి వీటిల్లో వీరు కొంచెం వాళ్ళ ఎస్టిమేట్ ఎక్కడో తప్పింది. మనం ఇంత గట్టిగా నిల్చుంటాం అనుకోలేదు. అండ్ ఇంకా మున్ముందు కూడా నాకు తెలిసి అవర్ గవర్నమెంట్ విల్ టేక్ ఎ డెసిషన్ టు హ్యావ్ సమ్ యాక్షన్ దేర్ టు పుష్ దెమ్ బ్యాక్, రైట్? కానీ ఏదైనా కానీ అక్కడే లోకలైజ్డ్ ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రేడ్ పరంగా కూడా కొన్ని రిపర్కషన్స్ ఉండొచ్చు. సో యుద్ధం అని కాకుండా ఇప్పుడు దేర్ లాట్ ఆఫ్ డేటా, నా దగ్గర సరిగ్గా ఆ డేటా పాయింట్స్ లేవు, కానీ ఇప్పుడు మీరు ఫార్మా చూసుకుంటే అబౌట్ 70% APIs అండ్ రా మెటీరియల్స్ ఐ థింక్ చైనా నుంచి వస్తాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూసుకుంటే అంతే, కెమికల్ ఇండస్ట్రీ చూసుకుంటే అంతే. సో మన డిపెండెన్సీ కూడా చైనా మీద ఎక్కువ అండి, రైట్? అండ్ ఇది ఏమంటారు, వాళ్ళకి కూడా బిజినెస్ అవసరం. ఇప్పుడు మన రెండు వైపులా అవసరం. అదే రెండు వైపులా అవసరం కాబట్టి ఒకవైపు ఇటు సర్దుబాటు అంటే దీన్ని స్ట్రైట్ జాకెట్ చేయాలండి. ది థింగ్ ఈజ్, ఇప్పుడు ఒక 2 దేశాల మధ్యలో కొట్లాట అయితే, ఇప్పుడు పాకిస్తాన్ లాగా ఇప్పుడు ఎన్రోల్ చేసుకుంటూ వచ్చారు కదా, IPLలో పాకిస్తాన్ వాళ్ళు ఆడతారు, కానీ బార్డర్ మీద మాత్రం కొట్లాడుకుంటూనే ఉంటాం. సో బేసికలీ యూ లోకలైజ్ ద ఇష్యూస్ సో దట్ యూ డోంట్ మేక్ ఇట్ వన్ బిగ్ ఇష్యూ, రైట్? ఎందుకంటే అప్పుడు ఇరు దేశాలకి ప్రాబ్లమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆత్మనిర్భరత అండ్ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇవి సాధించడం అంత ఈజీ కాదండి. ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఇట్ టేక్స్ టైం. అదే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ కరోనా వల్ల దేనివల్ల యాంటీ చైనా సెంటిమెంట్ వలన ఈ లోకల్ లీడర్స్ వాళ్ళందరూ బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్ అంటారు, కానీ అంత ఈజీ కాదు అది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే ఎప్పుడో ఒక పెద్ద మనిషి చెప్పగా విన్నాను నేను, ఇండియాలో టాలెంట్, ఇండియన్ టాలెంట్ ఈజ్ అన్ ఆక్సిమోరాన్ అన్నారు ఆయన, రైట్? సో మన దగ్గర ఒక వరల్డ్ స్టాండర్డ్కి ప్రోడక్ట్స్ తయారు చేసేయగలిగే, అంటే క్వాంటిటీలో తయారు చేసేయగలిగే క్షమత ఇంకా లేదండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కూడా లేదు, మ్యాన్ పవర్లో కూడా లేదు, మేనేజ్మెంట్లో కూడా లేదు, క్యాపిటలైజ్గా కూడా లేదు. సో చైనా వస్తువులు పడేసి మనం ఇండిపెండెంట్ అయిపోదాం అనుకోవడం ఓవర్ నైట్ అది అవసరము, కానీ ఓవర్ నైట్ కాదు. ఇట్ టేక్స్ 10-15 ఏళ్ళు పడుతుంది కనీసం. సో అందుకోసం యుద్ధం అయినా కానీ కేపబిలిటీ మన దగ్గర ఉంది. లోకల్గా వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో మనకు కూడా అంతే స్ట్రెంగ్త్ ఉంది. ఇంకా అలా చూస్తే మన ఆర్మీనే కొంచెం బెటర్. ఓకే, అంటే గత 30 ఏళ్ళుగా యుద్ధంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్మీ మంది, కంటిన్యూస్గా ఆపరేషన్స్లో ఉన్న ఆర్మీ మంది, రైట్? వాళ్ళకి కాంబాట్ ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి పెద్దగా కాదు, లేదు, అదే తోసుకోవడం తప్పించి లేదు, రైట్? అది దాంతో చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఒక పోరాటం యుద్ధంలో కాంబాట్ ఎక్స్పీరియన్స్తో వచ్చే అడ్వాంటేజెస్ ఆర్ మెనీ. అది చైనాకు లేదు. మీరు ఎక్విప్మెంట్ పరంగా చూస్తే చైనా ఈజ్ డెఫినెట్లీ అహెడ్ ఆఫ్ అస్. కానీ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ కష్టం ఇన్ ది హైట్స్ ఆఫ్ అక్సై చిన్. ఎందుకంటే వాళ్ళకి నియరెస్ట్ లాజిస్టిక్స్ బేసెస్ ఆర్ నియర్ అబౌట్ 300-500 కిలోమీటర్స్ అవే. అండ్ వాళ్ళ సైడ్ స్నో ఎక్కువ పడుతుంది. సో సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత వాళ్ళకి స్నో పడుతుంది, వాళ్ళకి సప్లై చైన్ కొంచెం కష్టం అవుతుంది. అందుకోసమే వాళ్ళ బిల్డప్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు రైట్ నౌ చూస్తే కూడా డూ సంథింగ్ బిఫోర్ సెప్టెంబర్. దే హావ్ కమ్ వెల్ ప్రిపేర్డ్. సి
మాటలతో వీళ్ళు వెనక్కి వెళ్తారు అని నమ్మడం చాలా పెద్ద వెరుతున్నాం. ఎందుకంటే నేను చాలా సింపుల్గా చూస్తానండి. వాళ్ళు ట్యాంకులు తెచ్చుకున్నారు, వాళ్ళు 151 mm హోవిల్సర్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు అర్త్ మూవర్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు కాంక్రీట్ షెల్టర్స్ కడుతున్నారు, కట్టేశారు, రైట్, డంప్స్ తయారు చేసుకున్నారు. సో అండ్ దే బీన్ క్యారింగ్ అవుట్ ఎయిర్బోర్న్ ఎక్సర్సైజెస్ త్రూ అవుట్ ఫ్రమ్ మార్చ్ ఏప్రిల్ ఆన్వర్డ్స్. సో దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. అంటే ఒక లిమిటెడ్ ఎంగేజ్మెంట్కి వాళ్ళు ఫుల్ ప్రిపరేషన్ చేసుకున్నాకే వాళ్ళు ఇంటెలిజెన్స్ మొదలు పెట్టారు. అదే. సో మన అంటే ఇప్పటివరకు మరి మన వాళ్ళు గుర్తించుకోవడం అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారా? అది వాళ్ళు ఇంత జరుగుతున్నా కూడా మనం ఐ థింక్ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే అండి, తెలుగులో ఒక సామెత ఉందండి, పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, నాకు ఎక్స్పాన్షనిస్ట్ టెండెన్సీ లేదు, పక్కనోడు కూడా అలానే ఉంటాడు అనో నమ్మకం. అదే, రైట్. అండ్ ఎప్పుడు కూడా మనం పాకిస్తాన్ని పెద్ద రోగ్ నేషన్ లాగా చిత్రీకరిస్తాం. సి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చైనా. అదే, రైట్. ఇప్పుడు 2 సంవత్సరాల ముందే మోదీ గారు ఆయన చెన్నైలో కూర్చొని ఫోటోలు తీసుకుంటారు, రైట్. అండ్ హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్. మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే మనం బాగా ఉంటే అవతలోడు కూడా బాగుంటాడు అని అనుకుంటాము. కానీ ఐ థింక్ ఇప్పుడు మనం మన దగ్గర బిల్డప్ చేసుకుంటున్నాడు, వాడి దగ్గర బిల్డప్ చేసుకుంటున్నాడు. ఇంత అడ్వెంచరిజం వాళ్ళు చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయకపోవడం. సో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు, ఇంటెలిజెన్స్ అనాలిసిస్ ఫెయిల్యూర్. వాళ్ళ బిల్డప్ ఎంత ఉంది అన్నీ తెలుసు, కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, దీని నెక్స్ట్ స్టెప్ వీడికి ఏముంటుంది అనే అనాలిసిస్ సెంట్రల్ గా చేసేవాడు లేక. అదే, అండ్ దట్ వి వర్ బిజీ విత్ దిస్ కోవిడ్ ఇదంతా. ఆఫ్ కోర్స్. అదే, రైట్. మేజర్ గారు చాలా విషయాలు మాట్లాడాం, కానీ మీ దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా ఒకసారి కలిసి విల్ డూ వన్ మోర్ షో. థ్యాంక్ యూ సో మచ్.